హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ దృష్ట్యా మనకు ఈ 10వ తరగతికి సంబంధించిన ఎగ్జామ్స్ అనే వాయిదా పడిన విషయం తెలిసిందే. అందువల్ల ఈ యొక్క ఎగ్జామ్స్ని కండక్ట్ అనేది చేసేందుకు మళ్ళీ ఒక రీషెడ్యూల్ని అయితే ఇచ్చారన్నమాట. ఈ యొక్క రీషెడ్యూల్ ఏంటి, ఎగ్జామ్స్ అన్ని ఎప్పటి నుంచి జరుగుతాయని మనం చూస్తే ఈ నెల 31వ తారీఖు నుంచి మనకు 10th సంబంధించిన పరీక్ష అనేవి జరుగుతాయంట. 14వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ని డౌన్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నట్లుగా కూడా తెలిపారు. ఓకే, సో షెడ్యూల్ ప్రకారంగా మన టైమింగ్స్ ఎలా ఉంటున్నాయంటే మనకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు కూడా ఉంటాయి. అయితే చివరి రోజు ఏదైతే ఉందో దానికి సంబంధించి వొకేషనల్ ఎగ్జామ్కి మాత్రం 9:30 నుంచి 11:30 వరకు మాత్రమే జరుగుతుందని చెప్పి అంటున్నారు. షెడ్యూల్ ప్రకారంగా డేట్ వైజ్గా మనం ఏ రోజున ఏ పరీక్ష అనేది ఉంటుంది అనేది చూద్దాం. 31వ తారీఖు మనం చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 అయితే ఉంటుందన్నమాట. ఓకే, కాంబైట్ కోర్స్ వరకు కూడా ఈ పేపర్ 1 అయితే ఉంటుంది. తర్వాత 1/4/2020 మనం చూసినట్లయితే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అయితే ఉంటుంది. కాంపోజిట్ కోర్స్ వరకు కూడా ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అయితే ఉంటుంది. మరి ఓఎన్సీసీ మెయిన్స్ లాంగ్వేజ్ పేపర్ 1 అనేది సంస్కృతం, అరబిక్, పర్షియన్ సంబంధించి ఉంటుంది. సో అది చాలా తక్కువ మంది రాస్తారనుకోండి. సో తర్వాత మనకు 3/4/2020 మనం చూస్తే సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. 4వ తారీఖు మనం చూసినట్లయితే ఇంగ్లీష్ పేపర్ 1 అయితే ఉంటుంది. ఏప్రిల్ 6వ తారీఖు మనం చూసినట్లయితే ఇంగ్లీష్ పేపర్ 2 అయితే ఉంటుంది. తర్వాత 7వ తారీఖున చూస్తే మ్యాథ్స్ పేపర్ 1, 8వ తారీఖున మ్యాథ్స్ పేపర్ 2 అయితే ఉంటుంది. 9వ తారీఖున జనరల్ సైన్స్ పేపర్ 1, తర్వాత 11వ తారీఖున జనరల్ సైన్స్ పేపర్ 2 అయితే ఉంటుంది. 13వ తారీఖున సోషల్ స్టడీస్ పేపర్ 1, 15వ తారీఖున సోషల్ స్టడీస్ పేపర్ 2 అయితే ఉంటుంది. మరి 16/4/2020 ఓఎస్ఎస్సీ మెయిన్స్ లాంగ్వేజ్ పేపర్ 2 అయితే ఉంటుంది. తర్వాత 17వ తారీఖున మనకు ఎస్ఎస్సీ వొకేషనల్ కోర్స్ వారు ఉంటారు కదా, సో వీరికి సంబంధించిన థియరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా, సో 10వ తరగతికి సంబంధించి మరి ఈ యొక్క రీషెడ్యూల్ ఏదైతే ఉందో దీని ప్రకారంగా అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, మీ యొక్క సోదరులకు సోదరీమణులకు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే తెలియచేయండి. తప్పకుండా హాల్ టికెట్స్ కూడా ఈ నెల 14 నుంచి అందుబాటులోకి వస్తాయని చెప్పి అంటున్నారు. ఓకే, బాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.